सर्वे जना सुखिनो भवन्तु श्रीनिलयम्। ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. శ్రీనిలయం ప్రేక్షక మహోదయులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ మా తల్లిదండ్రుల గురువుల శ్రీపాదాలు పట్టి నమస్కారం చేసుకుంటూ ఇవాళ ఈ భాగంలో మనం ఒక చక్కని విషయాన్ని చెప్పుకోబోతున్నాం. ముందు భాగంలో దానము చెయ్యాలన్నా సత్కార్యక్రమాలు చెయ్యాలన్నా రెండు చేతులు అవసరం. ఈ రెండు చేతులతోనే చేసే సత్కార్యక్రమాలు భగవంతుడి ఆయన యొక్క దివ్యమైన మార్గానికి చెందినవై ఉండాలని ఆ రెండు చేతులకి ప్రభాతంగా నమస్కారం పెట్టుకొని నిద్ర లేచాం. ఇప్పుడు నిద్ర లేవగానే మన కార్యక్రమాలు సాగాలి అంటే మనం మంచం దిగాలి. మంచం దిగాలి అంటే పాదము మంచం మీద నుంచి భూమికి తాకించి కదా రెండు కాళ్ళు క్రింద పెట్టాలి. అందుకని పెద్దలు ఒక చిన్న ప్రార్థన చెప్పి భూదేవి అమ్మవారికి ఎలా లేవాలి, లేచిన తర్వాత మన యొక్క పద్ధతిని ఎలా ప్రారంభించాలి దినచర్యను తెలియజేశారు. ఆ శ్లోకం ఒక్కసారి మనం తెలుసుకుని ఇవాళ దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఎంతో చక్కని శ్లోకం. అర్థం కూడా ఎంతో విశేషమైనటువంటి అర్థాన్ని మనకి పెద్దలు ఎలా అందించారో ఒకసారి సమీక్షిస్తే, భూదేవి అమ్మవారి ఒడిలో సముద్రవసన, భూమికి చుట్టూ కూడా ఎక్కువ శాతం నీరు ఉంది అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. అలా సాగరాలని చక్కగా నింపుకొని వాటి మీద ఒక పెద్ద దీవిలాగా వసించే భూమి సముద్రవసనే దేవి. ఓ అమ్మా, ఇంకా ఎలాంటిది? పర్వతస్తన మండలే, ఆమె యొక్క విశాలమైన హృదయానికి ప్రతీకగా అటు మేరుమందర పర్వతములు ఎన్నో విశేషంగా ఉంటాయి. అలాంటి ప్రారంభంలో అందుకనే ఒకసారి మన భారత మాతని చూడదలిస్తే పైనుంచి ఏ దేశానికే లేని ఒక విశేషమైనటువంటి అర్థం మన భారత మ్యాప్లో ఉంటుంది. పైనుంచి కూడా శిరస్సు అమ్మవారు అటు ఇటు చేతులతో పట్టుకున్నట్టుగా, స్వామి శంఖచక్రాలు ధరించినట్టుగా, ఇక్కడ దాకా వక్షస్థలము, క్రింద దాకా కూడా అమ్మవారు చీర అందంగా కట్టుకున్నట్టుగా ఉంటుంది. ఆ శ్రీలంక దగ్గర పాదముల్లాగా మనకి మనసారా చూస్తే తప్పకుండా కనిపిస్తాయి. అలాంటి పర్వతస్థల మండలే, ఆమె ఉత్తుంగమైనటువంటి హృదయానికి ప్రతీకగా మంచి మంచి పర్వతములు ఉన్నాయి. అలాంటి పర్వతములు గల సముద్రమంతా చుట్టూ వలయంగా ఉండి చీరలాగా ధరించిన ఓ అమ్మా భూమి, నీ మీద పాదముతో నేను దినచర్య ప్రారంభం చేయడానికి దిగబోతున్నానమ్మా. ఈ పాద స్పర్శ చేసినందుకు నన్ను క్షమించు తల్లి అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ, విశేషంగా భూదేవి అమ్మవారిని ప్రార్థన చేస్తూ కూడా పాదాలు క్రింద పెట్టి మనం ప్రతిరోజు కూడా దినచర్య ప్రారంభం చేయడానికి, నడవటానికి ఇది ఒక నాందిగా మనం పలుకుతూ ఉంటాం. కాబట్టి ఇలా అందరూ ఇతోధికంగా వింటూ శ్లోకాలు కూడా నిదానంగా చెప్తాను, నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకసారి శ్లోకాన్ని అనుకుందాం. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. విష్ణుపత్ని నమస్తుభ్యం, ఓ అమ్మా, నువ్వు శ్రీమన్నారాయణుని యొక్క పట్ట మహిషివి, మహాదేవివి, భూదేవి అమ్మవారివి. అలాంటి నువ్వు క్షమించమ్మా అని అమ్మవారికి ప్రేమపూర్వక క్షమాపణ రూపంలో తెలియజేస్తూ మనం దినచర్య ప్రారంభించుకుంటున్నాం అన్నమాట. ఈ భాగంలో చక్కగా ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. అందరూ కూడా ఆయురారోగ్యాలతో విలసిల్లాలి అని మా తల్లిదండ్రుల్ని, గురువుల్ని పాదాలు బట్టి ప్రార్థన చేస్తూ ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.